ఏ హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్విల్స్. మనం ఇక్కడ ఇప్పుడు మంగోలియాలోని ఉలంబతార్ క్యాపిటల్ సిటీలో అయితే ఉన్నాము. మంగోలియా రైడ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక సిటీ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాను. ఇక్కడ చూసుకుంటే ఒక ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది. సో ఈ ఫుడ్ ఫెస్టివల్ కోసం అయితే వచ్చాను. అండ్ ఇది వేసేది దోశ. అండ్ దోశ వేసే లోపు మన వీసా గురించి కూడా తెలుసుకుందాము. వీసా వచ్చేసి 18 రోజులు అవుతుంది వేసి, ఇంకానైతే రిజల్ట్ రాలేదు. మేబీ ఇంకొక 5-6 డేస్లో వస్తుందేమో, అంటే ఈ ఫ్రైడే వరకు వస్తుందని ఆశిస్తున్నా. కొన్ని అప్లికేషన్స్ అయితే వేసి 1.5 month కూడా అయిందంట, ఇంకా రాలేదు అని అన్నారు. సో ఇది చూడండి, ఎగ్ దోశ లాగానే ఉంది కదా. సో కానీ వీళ్ళు, మనం దోశ అంటాము సౌత్ ఇండియాలో ఎక్కువ తింటారు ఇది. సో వీళ్ళు వచ్చేసి ఒక దోశ వేసేసి దాన్ని పైన ఎగ్గును భలే తిప్పుతున్నారు. మన ఎగ్ దోశ అంత ఈవెన్గా మొత్తం డబుల్ అంటే చుట్టూ తిరగదు, బట్ ఇక్కడైతే చూడండి ఎట్లయితుందో. అండ్ వన్ మోర్ థింగ్, ఇవి వచ్చేసి లైక్ చూడండి రైస్ ఎంత ఉన్నది, అండ్ మటన్ ఎంత ఉంది, చికెన్ ఎంత ఉంది, పర్ఫెక్ట్గా ఉన్నది కదా. సో ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు న్యూట్రిషనల్గా ఎంత కావాలి, ఎంత కార్బోహైడ్రేట్స్ తినాలన్నట్టు చూస్తారు. ఇక వీళ్ళు రాగి పాత్రలో అయితే వండుతున్నారు. ఇది వచ్చేసి మన ఇండియన్ అన్నట్టు, ఇండియన్ రెస్టారెంట్ పులావ్ చూశారు కదా మీరు అక్కడ. సో ఇది మన ఇండియన్ రెస్టారెంట్ నమస్తే అని చెప్పేసి వాళ్ళు చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం పెద్ద మనకు పొయ్యిలు పెడతాం కదా, వీళ్ళు గ్రిల్ ఎట్లా చేస్తున్నారు చూడండి. మొత్తం ఒక రేకు డబ్బా లాంటి దాంట్లో చూసుకుని, నాకు తెలిసి కిర్సనాయిల్ డబ్బాను కట్ చేసి చేసినట్టున్నది. మ్యాక్సిమం వీళ్ళు చాలా వరకు రెడ్ మీట్ ఎక్కువ తింటారు. మంగోలియన్స్ తినేది అదే, మీకు తెలుసు. అండ్ ఇక్కడ చూడండి లైన్ కట్టుకొని ఉన్నారు ఒక్కొక్కరు. అండ్ నాకైతే ఎవరైనా ఇండియన్స్ ఉంటారా అని చెప్పేసి చాలా ఆసక్తిగా అయితే వెతుక్కుంటూ పోయినా కానీ ఎవరైతే కనవలేదు. అండ్ ఇక్కడ డిఫరెంట్, అంటే మొత్తం మంగోలియాలో ఏవేవైతే రెస్టారెంట్స్ ఉన్నాయో వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ ఒక ఫుడ్ కోర్ట్ లాగా పెట్టుకోవడం జరిగింది. సో ఇక ఫుడ్ ఫెస్టివల్ అని చెప్పేసి వీళ్ళు చెప్తారు. ఇది కూడా ఎక్కడ తెలుసా, వీళ్ళ యొక్క మనం ఎట్లనైతే ట్యాంక్ బండ్ అలాంటి ప్లేస్లో పెట్టుకుంటామో వీళ్ళు కూడా అట్లనే పెట్టుకున్నారు అన్నట్టు. ఇక్కడ ఆర్డర్ తీసుకోవాలి, లైన్లో వెయిట్ చేయాలి. ఫుడ్కి మాత్రం చాలా ఉంటుంది ఇక్కడ. అరోరా లాంజ్ ఇక్కడ చూడండి, పేరు చూస్తే కొంచెం ఇండియన్ దానిలాగానే ఉన్నది కదా. అండ్ ఇంకా వీళ్ళైతే లైన్లో నిలబడి ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడం అయితే ఇది మామూలు కాదు. మన దగ్గర కూడా కొన్ని రెస్టారెంట్లలో లైన్లు ఉంటాయి, కానీ మన దగ్గర అంతా బిర్యానీల దగ్గర లైన్లు ఉంటాయి. ఇంకా రంజాన్ వస్తే హలీము, హరీస్ వీటి కోసం లైన్లు ఉంటాయి. సో అట్లా ఇది మొత్తము. ఈ పేరు కొంచెం డిఫరెంట్గా ఉన్నా ఇగో ఇక్కడ చూసుకోండి, లైన్ కట్టుకొని కాఫీలు తాగుతున్నారు. అండ్ నేను మొత్తము ఇది ఎక్స్ప్లోర్ చేస్తున్నా కనిపించింది. వావ్, చెగ్వేరా అతను కాదు, మార్లే అంట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, అక్కడ ఉన్న మ్యూజిక్కి, హై సౌండ్స్కి నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. ఇది వాయిస్ ఓవరే, నేను అక్కడ ఉండి మాట్లాడింది కాదు. సో ఇలా కూడా చాలా వరకు మనం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మైక్లో పెడుతున్నా కాబట్టి వాయిస్ క్లారిటీ ఇంకా కొంచెం బాగుంటుందేమో అని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ అందరైతే నాకు ఒక్కసారి నా తరపున ఒకసారి ఈ వీసా రావాలని, ఆస్ట్రేలియా వీసా రావాలని మొక్కుకోండి. వన్స్ ఆస్ట్రేలియా వీసా వచ్చిందంటే ఆస్ట్రేలియా, లేదంటే నెక్స్ట్ ట్రిప్ నేను వెంటనే అనౌన్స్ చేస్తా. వీసా రిజల్ట్ రాగానే చెప్తా. అండ్ నాకు తెలిసి ఇంకొక 1 week పట్టొచ్చు, లేదా 10 days పట్టొచ్చు రిజల్ట్స్ కోసం. అప్పటిదాకానైతే మనం ఇంకేం చేయలేము. ఇది వచ్చేసి పార్లమెంట్ భవన్ ముందే ఇవన్నీ అయితే ఫుడ్ కోర్ట్స్ అయితే పెట్టారు. రెండింటిని కలిపి మిక్స్ చేసి చెప్తున్నా అని చెప్పేసి ఏం బాధపడకండి, అర్థం చేసుకోండి. అండ్ ఇదంతా ఫుడ్ కోర్ట్ సంబంధించిన మొత్తం షాప్లో అన్నట్టు. ఇక్కడ ఒక పెద్దది చూడండి, ఇగో వామ్మో ఇంత పెద్ద గిన్నెల అతను క్యారెట్స్, పొటాటో, ఆలు కలిపి మీట్ చూడండి, సంచులలో రెడ్ మీట్. అది కడగలేదు, మన దగ్గర అయితే 2-3 సార్లు నీళ్ళు పోసి కడుక్కొని మనం తింటాము. కానీ ఇక్కడ బ్లడ్ ఫ్లేవర్ ఏదైతే ఉందో అట్లనే ఉంటుంది. ఇంత పెద్ద కుండలల్లో, అంటే పెద్ద గిన్నెలల్లో, బగోనే అంటాం కదా. సో బగోన్లల్లో ఎట్లా వండుతారు చూడండి. దాన్ని ఎంతసేపు ఉడికితాడో తెలియదు. అది ఉడికే వరకు ఇంకొక 40 నిమిషాలు 50 నిమిషాలు కావచ్చు. అండ్ కింద మంట కూడా లైక్ డైరెక్ట్ గ్యాస్ చూడండి ఎట్లున్నదో, గ్యాస్ కనెక్షన్. కింద మంట పెట్టుడు లాంటిది ఏం లేదు, డైరెక్ట్ గ్యాస్ మొత్తం అవుతుంది. ఇక్కడ 3 కవర్లను నిండేసిండు. అండ్ తర్వాత ఇక్కడ ఒక మంచి మ్యూజిక్ సిస్టమ్ పెట్టారు. అండ్ అక్కడ సింగర్స్ వచ్చేసి పాటలు పాడుతున్నారు. ఇది మిడిల్ అన్నట్టు. మీ యట్స్ చూశారు కదా, వైట్ కలర్ యట్స్. అండ్ ఇక్కడ ప్రో కిచెన్, ఇక్కడ చూడండి ఏంటిది, అమ్మ దేవుడా, పోర్కుని మొత్తం కాల్చేస్తున్నారు చూడండి. పోర్క్ డైరెక్ట్ దాన్ని లైక్ ఎట్లా పెట్టిరో ఎట్లా చేసిరో తెలియదు కానీ పెట్టి పడేసారు. అండ్ ఇక్కడ ఒక అతను సింగరు మంగోలియన్ ట్రెడిషనల్ డ్రెస్లో అయితే వీళ్ళు ఏమంటారు దాన్ని, పాటలు అయితే పాడుతున్నారు. అండ్ వీళ్ళ డ్రెస్సెస్ అయితే ఇక్కడ చలికి సర్వే కావాలంటే మనకు దారుణంగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి పెద్ద
బాగోనేలా ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నారు. మొత్తం ఫేసెస్ చూసుకుంటే వీళ్ళు చైనీస్ కూడా ఎక్కువ మందే ఉంటారు ఇక్కడ. కొరియన్స్ అయితే ఇంకా చాలామంది అయితే అంటే కొరియన్ ఫుడ్స్ అయితే చాలా వరకు అయితే ఉన్నాయి. యూబీ ఫుడ్ అంటే ఉలన్ బతార్ అన్నట్టు. ఇది క్యాపిటల్ సిటీ, మీ అందరికీ తెలుసు. మన మంగోలియా సిరీస్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ తెలుసు. అండ్ మీరు చూడవచ్చు ఇక్కడ అన్ని రకాల ఫుడ్స్, మొత్తం ట్రెడిషనల్ ఫుడ్స్ వీళ్ళ చాలా బాగుంటాయి. ఈ ట్రెడిషనల్ ఫుడ్స్తో పాటు వీళ్ళ యొక్క మన వెస్ట్రన్ ఫుడ్స్ కూడా వీళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు అన్నట్టు. నాకు అంతా చూసినా కానీ బిర్యానీ మాత్రం ఎక్కడ దొరకలేదు. కానీ నమస్తే దాంట్లోనే ఒక పులావ్ కనబడ్డది. ఇక్కడ చూడండి సలాడ్స్ ఎట్లా చేస్తున్నారు, ఎన్ని సలాడ్స్. అసలు వీళ్ళు సలాడ్స్ అయితే చాలా చాలా తింటారు అన్నట్టు. ఇక్కడ స్టార్ట్ అయిపోయింది గ్రిల్. ఇంకా బొగ్గులతోటి మొత్తం ఫ్లేవర్ వచ్చేసి ఒరిజినల్గా వస్తుంది ఈ గ్రిల్. ఎందుకంటే మనము గ్యాస్ మీద కన్నా బొగ్గులతోటి దాని మీద చాలా బాగుంటుంది అన్నట్టు. నాన్ వెజ్ ఎక్కువ తింటారు వీళ్ళకు. వీళ్ళ డైజెషన్ సిస్టమ్, వీళ్ళ జీన్స్ ఎప్పటి నుండో అలవాటు పడ్డాయి అన్నట్టు. వీళ్ళ యొక్క స్టమక్ ఏదైతే ఉన్నదో అది ఈ నాన్ వెజ్ని 3 times ఫైబర్ కూడా లేకుండా, వీళ్ళు ఫైబర్ తీసుకోరు తెలుసా మీకు. వీళ్ళ బ్లడ్లోనే ఫ్యాట్ అనేది ఉంటుంది. వీళ్ళ చర్మం కూడా చాలా మందంగా ఉంటుంది. సో కాబట్టి వీళ్ళు -50 degrees టెంపరేచర్ గల చలిని కూడా తట్టుకోవడానికి వాళ్ళు అట్లా ఉన్నారన్నట్టు. సో అందుకని చెప్పేసి వీళ్ళు నాన్ వెజ్ బాగా తింటారు. ఉన్నవాళ్ళు వీళ్ళ తోలు మన స్కిన్ ఎంత సన్నగా ఉంటుందో వీళ్ళ తోలు మందం తోలు అంటారు కదా, ఇంత మందం ఉంటుంది అన్నట్టు. సో వీళ్ళు ఇట్లా ఉన్నారు కాబట్టి బతుకుతారు. పెద్ద గిన్నెలు పెట్టిరు, 1 2 3 4 5 6. మరి దీంట్లో ఏమో సూపులు చేస్తారో మరి ఏం ఉడికిస్తారో తెలియదు, కానీ వీళ్ళు మొత్తం అలాంటి ఫుడ్లు అయితే తింటున్నారు. అండ్ ఇక్కడ మళ్ళీ ఒక గ్రిల్ వచ్చేసింది. ఇదేం గ్రిల్ అయ్యా, ఇక్కడైతే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిరు అన్నట్టు. మనము మళ్ళీ వీలైతే వచ్చేటప్పుడు మళ్ళీ చూద్దాం, కానీ వీలవుద్దో లేదో. ఈ చిన్న షాపింగ్ ఉన్నది, షాపింగ్ కూడా అంటే షాపింగ్ నేనేం చేయను, బట్ షాపింగ్ చూద్దామని అనుకుంటున్నా. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళి చేసే అంత లేదు ఇక్కడ ముచ్చట. మనము చేయకుండా చూసేసి వద్దాము. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇక్కడ క్లాత్స్ ఉంటాయి అన్నారు, వాటి గురించి. అండ్ పరోటాల మన దగ్గర పరోటాలు చపాతీ లెక్క ఇక్కడైతే, కానీ ఫ్లోర్ మొత్తం మైదా పిండితో చేస్తారు వీళ్ళు. ఆ మైదా పిండి మన వల్ల కాదన్నట్టు తినడము. ఇది మొత్తం ఫుడ్. అండ్ ఇప్పుడు షాపింగ్కి వెళ్దాం పదండి. అండ్ వన్ మోర్ థింగ్, సో మనం ఇక్కడ ఉలంబతార్లోనే అంటే మంగోలియాలోనే ఫేమస్ అయిన గోబీ అని చెప్పేసి, గోబీ వచ్చేసి డెజర్ట్, ఇది అంటే ఎడారి, గోబీ ఎడారి. కానీ ఇక్కడ కాశ్మీర్ అని చెప్పేసి KSHMIR కాదు, SHMER కాశ్మీర్. సో ఈ కాశ్మీర్ అనేది ఇక్కడ ఊల్ అన్నట్టు, గొర్రెల యొక్క చర్మంతో చేసే ఒక డ్రెస్సెస్ అన్నట్టు. వాటిని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నా. సో ఇదే వచ్చేసి ఆ కాశ్మీర్. అండ్ చాలా కాస్ట్లీ ఉంటాయి ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా. ఏది కూడా మనం ముట్టుకొని కొనలేము. 100% కాశ్మీర్ అన్నట్టు. ఈ బట్టలు ఇవి చాలా వేడిగా ఉంటాయంట. అండ్ ఈ డ్రెస్సులు ఒక్కటి కొనాలన్నా కూడా మనకు సరదా తీరిపోద్ది అన్నట్టు. 10, 100, 1000, 10,000 లక్షలు చూసారా ఒక్కొక్కటి. లైక్ 10 లక్షలు, లైక్ ఒక 2 లక్షలు అంటేనే ఇక్కడ 5,000. అలాంటి 2 కాదు 4 లక్షలు కాదు 8 లక్షలు ఉంది. అంటే 20,000కు ఒక స్వెటర్ అన్నట్టు. ఇది కనుక వేసుకున్నాం అనుకోండి చాలిని దరిదాపులో కూడా రాదు. అందుకే వీళ్ళు -50, -40లో కూడా వీళ్ళు బ్రతుకుతారు అన్నట్టు. అండ్ ఈ షూస్ ఉన్నాయి చూసారా, ఇదంతా కూడా జస్ట్ ఇది $195 USD. అంటే దగ్గర 16,000. ఇవన్నీ 16,000, 20,000 ఉన్నాయి. కానీ లైట్ వెయిట్ ఉన్నాయి కదా. ఇప్పుడు మాత్రం జస్ట్ ఒక 50 grams అట్లా ఉంటాయేమో. చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. నేను చాలా బాగున్నాయి అసలు చెప్పాలంటే సైజు. అండ్ ప్యూర్ గోబీ అన్నట్టు, ప్యూర్ కాశ్మీర్ అన్నట్టు. ఈ గొర్రెలు చాలా తక్కువ ఉంటాయి, ఈ మేకలు చాలా తక్కువ ఉంటాయి. మేకల నుండి ఎక్స్ట్రాక్ట్ చేసింది అన్నట్టు. ఇది చూస్తే ఎంత బాగుంది తెలుసా ఇది. వీటి నుండి తయారు చేస్తారు కాబట్టి చాలా తక్కువ అమౌంట్ వస్తాయి కాబట్టి వీటిని ఇంత రేటుగా అమ్ముతారు అన్నట్టు. సో మీరు ఇక్కడ చూపొచ్చు, the world's most authentic cashmere created by herders, designers, manufacturers and several allowable goods, all in Mongolia by Mongolians.
రా కాశ్మీర్, ఇక్కడ యామ్, తర్వాత డిజైన్, తర్వాత మ్యానుఫ్యాక్చర్, తర్వాత ప్రోడక్ట్, తర్వాత కస్టమర్, తర్వాత క్యాపిటల్, తర్వాత నోమాడిక్ హెల్ప్స్. ఇక్కడ నుండి ఆ యొట్స్ నుండి ఇట్లా ఈ ప్రాసెస్ అయితే జరుగుతాయని చెప్పి చూపెడుతున్నారు. అండ్ ఇక్కడ కొన్ని కుళ్ళలు అవి ఇవన్నీ ఉన్నాయి. గ్లౌజెస్, ఈ గ్లోవ్స్ అయితే అసలు మామూలుగా ఉండవు. జస్ట్ ఈ గ్లోవ్స్ చెప్తాను ఎంతనో, 78,000. 78,000 అని అంటే ఎంత ఫ్రెండ్స్, 2,000 రూపాయలు ఇవి. జస్ట్ ఈ గ్లౌజ్ 2,000 రూపాయలు. బట్ వర్త్ అంటే ఈ గ్లౌజ్. ఇలాంటి ఈ వేడి ఇంకా ఇంత వేడిగా ఉంటాయంటే అంత వేడిగా ఉంటాయి. అండ్ ఈ సాక్సెస్ కూడా, మనం ఈ సాక్స్ వేసుకున్నామంటే ఇంకా చాలు, లైక్ చాలా వేడిని అయితే జనరేట్ చేస్తాయి. ఇవి 68,000. ఒక్క పేరు కొనుక్కున్నా చాలు, ఎందుకంటే అంత వేడిగా ఉంటుంది అన్నట్టు ఇది. సో చాలా చాలా క్వాలిటీ అండ్ చాలా బెస్ట్ క్వాలిటీ అన్నట్టు. ఇగో ఇక్కడ క్యాప్స్ కొన్ని అవి ఉన్నాయి. అండ్ ఈ కలర్స్ కూడా లేవు, చూసారా మీరు? ఎందుకనంటే ఇవి ప్యూర్ అన్నట్టు, ఇక మొత్తం ప్యూర్ అన్నట్టు. ఈ షాల్వాలు ఇట్లా ఒక్క షాల్వా 1,78,000 అంటే దగ్గర దగ్గర 5,000 రూపాయలు అన్నట్టు ఒక షాల్వా. అండ్ ఈ షాల్వాలు ఇవన్నీ, ఇక ఇది కొంచెం పెద్ద షాల్వా. ఇవి జస్ట్ ఇది కప్పుకుంటే చాలు ఫ్రెండ్స్, ఆపేస్తుంది చదివి అట్లా. ఇది ఎంత, 2,78,000 అంటే 6,000 రూపాయలు. జస్ట్ ఈ షాల్వా 6,000 రూపాయలు. మరి ఎవరు కొంటారు ఏంటో నాకు తెలియదు. మనం అంతా చలి ప్రాంతంలో ఉన్న వాళ్ళం అయితే కాదు, బట్ ఏదో ఒకటి తీసుకోవాలనిపించింది. కానీ ఇక్కడికి వచ్చినాక కాస్ట్లీ ఉంటాయని అంటే ఎంత కాస్ట్లీ ఉంటాయిలే అని చెప్పేసి అని అనుకున్నా. వన్స్ ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఇంత కాస్ట్లీ మనం పెట్టలేమని చెప్పేసి. ఇవి షాల్వా చెప్పండి, 3,28,000 అంటే 10,000 ఫ్రెండ్స్. జస్ట్ ఒక షాల్వా 10,000 రూపాయలు. అమ్మా దేవుడా, 10,000 రూపాయల షాల్వానా? ఏమన్నా ఉందా అసలుకి? చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఇవన్నీ వేసుకుంటే, లైక్ మెడలో వేసుకుంటే. కానీ అంత పెట్టే అంత స్తోమత మనకైతే లేదు. చలో, సో నేను ఇక్కడ 1,000, 2,000, 3,000 వరకు అయితే మనం పెట్టవచ్చు. బట్ అంతకన్నా ఎక్కువ అంటే మనం పెట్టలేము. ఇక్కడ ఇంకొక షాల్వా ఉంది. ఈ షాల్వా కాస్ట్ ఎంతనో చూద్దాము. ఎంత బాగుందో షాలు. ఇది కూడా 3,28,000. ఇవేంది ఇక్కడ డ్రెస్సులు ట్రై చేస్తుందా? షాప్ కీపర్ అనుకున్నానే. ఇక్కడ చాలా షాల్వాలు ఉన్నాయి, ఇవంతా కాశ్మీరే చూడొచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక షాల్వా ఉంది, ఇది ఎంతనో చూద్దాము. మళ్ళీ ఇది కూడా 10,000 రూపాయలు. వామ్మో ఏంటి ఇవి, 10,000 రూపాయలు, 10,000 రూపాయలు. ఇది 2,78,000. అమ్మా, ఇది 7,000 ఏమో, 6,000 రూపాయలు అది. వామ్మో, వాయో, వాన్ను, వారినాయను, వారదేవుడు, ఏందిరా ఇవి ఇంత కాస్ట్లీ ఉన్నాయి షాల్వాలు. ఒక్కొక్క కళ్ళు చెదిరిపోతున్నాయి వర్మ. 2,28,000. 2 లక్షలు అంటే 4,04,500. అమ్మో, ఈ అమ్మ ఒక్క కాస్ట్లీ 2,28,000. ఏంది వర్మ ఇది ఇట్లుంది? ఇక మరి చిన్న షాల్వాకి ఎంత ఉంటే ఈ సూట్కి ఎంత ఉంటుంది, కాశ్మీర్ సూట్కి? ఇది చూస్తా, కళ్ళు చెదిరిపోతాయి వర్మ. ఒక్క దేవుడా, 1,39,800. 13,98,000. 1 మిలియన్ అంటేనే దగ్గర దగ్గర 2 లక్షలకు 4,000, 4 లక్షలకు 8,000, 8 లక్షలకు 16,000, 16,000, 20,000. ఓ మై గాడ్, 30,000 సూట్కి 30,000. వామ్మో, అబ్బా దేవుడా. పైసలు ఉన్న వాళ్ళు లైక్ ఎక్కడ షాపింగ్ చేస్తారంటే ఇలాంటి ప్లేసెస్లో షాపింగ్ చేస్తారు కావచ్చు. 30,000కు అమ్మో, నాకు ఇష్టపడతలేదు అయ్యా. ఈ పాయింట్ ఎంతనో చూస్తా, గీడో పాయింట్ ఉంది, 8,99,000. అంటే ఇక్కడ వీళ్ళ 1,00,000 రూపాయలు అంటే మన 2,500 ఫ్రెండ్స్. ఓకేనా? ఇక అట్లా మీరు లెక్కేసుకో. ఆమె వీడియో అంతా తీసిన తర్వాత వచ్చిన తర్వాత వీడియో అల్లో లేదు అంటాను. సరే సారీ అని చెప్పేసి వచ్చిందా. కానీ ఆ రేట్లు చూసారా? మై గుడ్నెస్, టూ మచ్. సో ఇప్పుడు కాశ్మీర్ది ఇది ఫ్యాక్టరీ అవుట్లెట్ అన్నట్టు. మనం ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా వీళ్ళు బట్టలు నేస్తున్నారు అనేది.
చాలా డీటెయిల్గా ఇక్కడైతే మీకు కనబడిపోతుంది. సో ఇదంతా చాలా విండో టూర్ అన్నట్టు, ఇది విండో నుండి యూస్ చేయాలి అన్నట్టు. సో చాలా కాస్ట్లీ ఉంటుంది అందుకే ఇది. ఇక్కడ చూడండి మిషన్స్ ఎట్లా కుడుతున్నాయో, ఎట్లా డ్రెస్సెస్ చేస్తున్నాయో. ప్యూర్ అన్నట్టు, ఇక చాలా ప్యూర్. దీనికి మించిన ప్యూర్ కాశ్మీర్ మీకు దొరకదు. సో ఫ్రెండ్స్, ఇంకా లైక్ అంతా కాశ్మీర్ అదంతా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఎవరైతే తను ఉన్నది కదా మొన్న కలిసింది చూస్తారా, సో తనైతే ఏమన్నదంటే సరే డిన్నర్కి వెళ్దాం ఇవాళ అని చెప్పింది. ఏంటి అని అంటే మంగోలియన్ ఫుడ్ తింటామని చెప్పింది. సరే అని చెప్పేసి ఇంకా ఇద్దరం కలిసి అయితే డిన్నర్కి వచ్చినాము. చాలా బాగా లైక్ చాలా మంచిగా మాట్లాడుతుంది. అండ్ కానీ తనకు ఒక్కటి కొంచెం భాష ఒక్కటి కొంచెం ప్రాబ్లం, కానీ లేకుంటే ఇంకా గూగుల్ ట్రాన్స్లేటర్ తోటే మాట్లాడుకుంటున్నాం ఇద్దరము. అండ్ తను వచ్చేసి ఇక్కడే తన బిజినెస్ ఉన్నది అన్నట్టు. సో మేము ఇద్దరం కలిసి ఇక పోతున్నాం తినడానికి.